సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు కామెంట్స్లో ఏమడుగుతున్నారంటే, గురువుగారు తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టుకోకుండా మధ్యలో తూర్పులో కాంపౌండ్లో మధ్య తూర్పులో కట్టుకోవచ్చా? సింపుల్గా చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకూడదు. తూర్పు ఆగ్నేయంలో కూడా ఖాళీ స్థలం, తూర్పు ఖాళీ స్థలంలో కట్టుకోకపోవడమే ఉత్తమం. కానీ ఇక మార్గం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా అటాచ్ టాయిలెట్ లేకుంటే ఏ ఇల్లు లేదు. కంపల్సరీ అటాచ్ టాయిలెట్ కావాల్సిందే. ఎలా కట్టుకుంటే బాగుంటుందో అనేది కూడా మనం చాలాసార్లు చెప్పాం. అయితే ఎలా కట్టుకుంటే బాగుంటుందంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. ప్రతి ట్యాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అలాగే మనం ఆగ్నేయంలో వాయువ్యంలో కట్టుకోమని చెప్తాం బెడ్రూమ్లో. దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ పర్వాలేదు. ప్రతి ట్యాబ్లెట్స్ కూడా ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ప్రతి మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో పర్వాలేదు కదా, తగ్గిస్తుంది కాబట్టి మనం మాత్రం మింగుతుంటాం. ఇది కూడా అంతే. కానీ ఎటొచ్చి మనం కాంపౌండ్లో అంటే కొంత బయటికి ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే స్నానం చేయడానికి ఉండాలి కదా ఒక బాత్రూమ్. ఇంట్లోకి వెళ్ళాలా చేస్తాం అంటే ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఎక్కడికైనా ఫ్యూనరల్కి వెళ్ళి వచ్చారనుకోండి, ఇంట్లోకి వెళ్ళం కదా, బయట స్నానం చేసి లోపలికి వెళ్ళాలి. కానీ మనకు స్థలం లేదు కదా, వీలు లేనప్పుడు ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి స్నానం చేయాలి, అంతే, తప్పదు. లేదండి మాకు అలా కావాలి, కొంతమంది మెట్ల కింద కట్టుకుంటారు. మాకు కంపల్సరీ కావాలండి, ఏదో రోజు వెళ్ళి వచ్చినట్టుగా. ఎప్పుడో ఒకసారి వస్తాయండి ఇలాంటి సందర్భాలు, తప్పదు కదా. కానీ బయట కాళ్ళు కట్టుకొని వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు స్థలాలు చిన్న స్థలాలు, అప్పుడంటే పెద్ద పెద్ద స్థలాలు ఉండేది కాబట్టి అలా కట్టుకున్నారు. ఎక్కడో దక్షిణంలో పశ్చిమంలో ఎక్కడో మధ్యలో కట్టుకున్నారు. ఇప్పుడు స్థలమే చిన్నది, అందులో వాస్తు ప్రకారంగా రావాలి. నా కమ్యూనిటీస్ అన్నీ కూడా రావాలి. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వస్తే నేను స్నానం చేయడానికి వీలు ఉండాలి. నేను తూర్పులో కట్టుకుంటాను, ఆగ్నేయంలో కట్టుకుంటాను, కాంపౌండ్కి ఆనుకోకుండా కనీసం ఒక 4 అంగుళాలు వదిలి కట్టుకుంటాను శాస్త్ర ప్రకారంగా. శాస్త్రం అంతే అంత చీప్ అయిపోయింది. శాస్త్ర ప్రకారంగా అలా వదిలి కట్టుకుంటాం అంటే శాస్త్ర ప్రకారంగా అంటే ఏంటి? శాస్త్ర ప్రకారంగా అంటే అంత వదలాలి, ఎంత చెప్తున్నామో అంత వదలాలి. ఏదో ఊరికే శాస్త్ర ప్రకారంగా అంటే ఒక ఇంచు వదిలితే కాదు, దానికి రిజల్ట్ రాదు. శాస్త్రానికి వచ్చి అంటే పేరు. శాస్త్రం అంటే ఏంటి? సైన్స్. అది ఎంత చెప్తుంది? ఈ స్థలానికి ఈ కొలతలు బట్టి ఇంత వదలాలి, ఈ తూర్పు కాంపౌండ్ నుంచి వదిలి కట్టుకుంటే బాగుంటుంది, అంత వదిలి కట్టుకోవాలి. కానీ ఏకంగా తీసుకొచ్చి తూర్పులో కట్టుకుంటాను అంటే మగవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కట్టుకోకూడదు. కొన్ని సందర్భాల్లో తూర్పులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో కట్టుకోమని అంటున్నాం. ఎందుకు? ఇంకా కుదరదు కాబట్టి. కాంప్రమైజ్. ఇంట్లో పెళ్లి కానీ ఆడపిల్లలు ఉంటే మాత్రం వద్దంటాం. అందరిది అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు మాకు కావాలి అంటే ఇంకా అక్కడ కేసు డిఫరెంట్ కాబట్టి అక్కడ కాంప్రమైజ్తో అంటుంటాం. కానీ కరెక్ట్ అయితే కాదు అది. ఏకంగా తూర్పులోనే కట్టుకుంటానంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, కట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టుకోకూడదు. 4 అంగుళాలు కాదు, 1 అడుగు వదిలి 2 అడుగులు వదిలినా కట్టుకోకూడదు. అక్కడ తూర్పు మొత్తం కూడా కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దాంతో చిన్నగా వంశం లేకుండా పోతుంది. అంటే ఒకటే జనరేషన్లో పోదు, ఒక 2 జనరేషన్, 3rd జనరేషన్కి చాప్టర్ క్లోజ్. అలా ఇప్పుడు ఎన్నో ఇండ్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద వాళ్ళే. ఒకప్పుడు బాగా వెలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, 2 తరాలు బాగా వెళ్ళిపోయాయి. 3rd తరం ఒకటి వంశం లేకుండా అయిపోయారు, వారసులు లేకుండా అయిపోయారు. ఉన్నవాళ్ళు అలా ఏమి పనికిరాని వాళ్ళుగా పడున్నారు అక్కడ. అలాంటి కేసులు మీకు చూస్తే కనబడుతుంది దోషం ఎక్కడుందో. కొంతమంది క్లయింట్స్ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి, వాస్తు చూడడానికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో అని అడుగుతాను. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారా ఇంట్లో, ఇప్పుడు ఏం కష్టాలు వచ్చాయి? వాళ్ళు చెప్తారు. కొంతమంది ఏం లేదండి ఊరికే తీసుకెళ్తున్నాం, అంతా బాగానే ఉంది అంటే తీసుకెళ్ళొద్దు అంటాను. అంతా బాగున్నప్పుడు ఎందుకు టచ్ చేయాలి? ఎన్నాళ్ళుగా ఉన్నారు? 10 years నుంచి ఉన్నామండి, హాయిగా ఉన్నాం. అందరూ వాస్తు అంటున్నారు కదా, మేము చూపిద్దాం అనుకుంటున్నాం. అలా చూపించొద్దు. హాయిగా ఉన్నారు, ఇట్స్ ఓకే. కొంతమంది లేదండి ఇలా కొన్ని కష్టాలు ఉన్నాయి అందుకే తీసుకెళ్తాను, దాన్ని ఇట్స్ ఓకే. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే, వాస్తు చూపించి కట్టుకున్నామండి ఒక సిద్ధాంతి గారు, అంటే ఎవరిదో నేను కించపరచట్లేదు, సారీ, ఈశాన్యంలో మరీ పూజా రూమ్ కట్టించారు, దోషం కాదు అని. ఆ ఇంట్లో ఆక్యుపై చేసుకున్నప్పటి నుంచి మాకు నానా కష్టాలండి, చాలా బాధలు పడుతున్నాం. అప్పుడు నేను వాళ్ళని అడుగుతానంటే, పేరు అడుగుని ఎవరు చెప్పారని.
మరి ఈశాన్యంలో పూజా రూమ్ కట్టుకోకూడదు కదా. అంటే మేము అన్నామండి ఈశాన్యంలో కట్టుకోకూడదు కదా అని. కానీ ఆ గురువుగారు ఏం చేశారంటే ఈశాన్యం ఈశ్వరుడు స్థానం పూజా రూమ్ కట్టుకోవడంలో తప్పు లేదు, కట్టుకోండి బాగుంటుందని కట్టించాడండి. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకూడదు. ఈశాన్యం ఓపెన్గా ఉండాలి. ఈశాన్యంలో ఒక ద్వారం ఉండాలి. ఈశాన్యంలో బరువులు ఉండకూడదు. ఇంట్లో ఎన్ని దోషాలు ఉన్నా నైరుతి ఈశాన్యాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే హాయిగా ఉంటారు. కానీ మొత్తం ఏకంగా ఈశాన్యాన్ని మూసేసామనుకోండి, ఇందాక నేను అన్నట్టుగా వంశనాశనం, దరిద్రం, వంశం లేకుండా వారసులు లేకుండా పోతారు. రాజులు కూడా బికారులు అయిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసేవాళ్ళు కొంచెం ఎక్స్పెరిమెంట్గా ఊరికే వీడియో చూసి అలా వదిలేయకూడదండి. ఇందులో ఏది సత్యం ఉంది అని కొంచెం మనకు తెలిసిన వాళ్ళ ఇల్లు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి, బాగా వెలిగిపోయిన వాళ్ళు కొంచెం అలా అణిగిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఇల్లు ఒకసారి మనం స్టడీ చేస్తే మనకు అర్థమైపోతుంది దీంట్లో ఎంత నిజం ఉందన్నది. ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎంత నిజం ఉందో. అప్పుడు నాకు కూడా కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఇంకా బలంగా ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఊరికే మనం ఏదో చెప్పేసాం వీడియో చేసి పెట్టామని కాదు. పబ్లిక్ని చూసే వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తే కొంచెం బాగుంటుంది. అవేర్నెస్ క్రియేట్ చేసి ఊరికే చూస్తున్నారు, ఓహో మా ఇంట్లో ఈ దోషం ఉందా సవరించుకుంటాం కాదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇల్లు కూడా మనం స్టడీ చేయాలి. మన కాలనీలో ఉన్న వాళ్ళ ఇల్లు, మన చుట్టాల ఇల్లు, మన ఫ్రెండ్స్ ఇల్లు, గురువుగారు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా, అప్పుడు మీకు ఆ వాస్తు గురించి తెలుస్తుంది. సో అప్పుడు మీరు కూడా వేరే వాళ్ళకి కొంచెం ఇలా సలహాలు ఇవ్వచ్చు. అంటే మొత్తం తెలుసని కాదు, ఎక్కడైనా తప్పు చేస్తుంటే వీళ్ళు తప్పు జరుగుతుందేమో ఒకసారి ఎవరికైనా చూపించుకోండి, అట్లీస్ట్ అలా కాషన్ చేయడానికైనా పనికి వస్తుంది. సో ఎడ్యుకేట్ అవ్వాలన్నదే నా ఉద్దేశం. చేసి మీరు నాకు మళ్ళీ కామెంట్లో పెట్టండి. నేను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో కామెంట్లో పెడితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సాయి రక్ష.